మిత్రులు అడుగుతున్నారు, లోపల పెట్టగానే కారిపోతుంది, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, దీనికి ఏమిటి కారణం? దీన్ని శీఘ్రస్ఖలనం అంటారు, లేదా ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. కలిసి కలవకముందే అది మెత్తబడిపోవడము. సో దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటేమో విపరీతమైన యాంగ్జైటీ, పెళ్లి కాకుండానే సంబంధం పెట్టుకున్నప్పుడు లేదా పరిచయం లేని అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక రకమైన టెన్షన్, యాంగ్జైటీ ఉంటుంది, దానివల్ల అయిపోతుంది. రెండోది స్టామినా లేకపోవడం. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఏ మనిషికైతే అవసరం అనుకుంటే 20 నిమిషాలు రన్నింగ్ చేసే శక్తి ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే 4-5 నిమిషాలు సంసారంలో పాల్గొనేవాడు. సో సంసారం చేయాలంటే ప్రతి వ్యక్తికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఇద్దరికి కూడా స్టామినా ఉండాలి. దేనికి స్టామినా అంటే ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఇందులో ఏదో ఒకటైనా 15-20 నిమిషాలు వాళ్ళు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలిగి ఉండాలి, లేదా నాన్ స్టాప్ స్విమ్మింగ్ చేయగలిగి ఉండాలి. మనిషి బరువు పెరిగిన కొద్దీ స్టామినా తగ్గిపోతుంది కనుక బరువును నియంత్రించుకోవాలి. బాగా హెవీగా తింటే స్టామినా ఉండదు, హెవీగా తిన్న తర్వాత రన్ చేయలేరు. కనుక శృంగారంలోకి పాల్గొనే ముందు హెవీగా తినకూడదు. బాగా ఆకలిస్తే కొద్దిపాటి తినాలి, లేదా అసలే తినకుండానే శృంగారం చేయాలి. శృంగారం అయిపోయిన తర్వాత తినాలి. యాంగ్జైటీని, టెన్షన్ తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించుకోవడానికి జాన్సన్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఈ జాన్సన్ టెక్నిక్ లో ఏమిటి అంటే టచ్ని ఎంజాయ్ చేయడం నేర్పిస్తారు. ముందు బాత్రూంలో వెళ్ళి షవర్ కింద నిల్చున్నప్పుడు చేతి మీద పడే నీళ్లను అతను ఎంజాయ్ చేయగలగాలి. మనం అందరం హడావిడిగా ఏదో బాత్రూంలోకి వెళ్తాం, స్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడము, హడావిడిగా మన పనిలో మనం ఉంటాం. అలా కాకుండా రిలాక్స్డ్గా అసలు షవర్ నీళ్లు మీద పడ్డప్పుడు వచ్చే ఫీలింగ్స్ను ఎంజాయ్ చేయడం ఫస్ట్ నేర్పిస్తారు. అలా అయిన తర్వాత అమ్మాయి టచ్ని విత్ క్లోజ్, వితౌట్ క్లోజ్, సెమీ న్యూడ్, ఇట్లా రకరకాలైనటువంటి దాదాపు ఒక 2-3 months ఈ టచ్ని ఎంజాయ్ చేయడం నేర్పించిన తర్వాత, దీన్నే సెన్సేట్ ఫోకస్ అని కూడా అంటారు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు వాళ్లకు సంసారం చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఆ మొదటి 2-3 months దాకా సంసారం చేయాల్సిన అవసరం ఉండదు, బట్ టచ్ని ఎంజాయ్ చేయడం నేర్పిస్తారు. సో ఈ సెన్సేట్ ఫోకస్ యూజువల్గా సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు ఇస్తుంటారు. ఇది చాలా టైం కన్జ్యూమింగ్. తర్వాత లేడీ సైకాలజిస్టులు కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ బాంబేలో లేడీ సైకాలజిస్ట్ ఉన్నారు. ఆవిడ వెరీ ఫేమస్ ఫర్ దిస్ సెన్సేట్ ఫోకస్ ట్రైనింగ్. మన రాష్ట్రంలో, మన తెలుగు వాళ్ళల్లో చాలా తక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ సైకలాజికల్ కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు, కానీ సెక్స్ ప్రాబ్లమ్స్ కౌన్సిల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు కూడా వస్తారని ఆశిద్దాం. సో అంతవరకు మేము చెప్పినటువంటి టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవడం, ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది. మా చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం, నెహ్రూ గారి బొమ్మలకి ఫోటోలు ఉండేవి క్లాస్లో, స్కూల్లో. ఆయనకు ఒక గులాబీ పువ్వు ఉండేది. మేము అనుకునేవాళ్ళం కేవలం గులాబీ పువ్వే చాలా అందమైంది, అందుకనే నెహ్రూ గారు పెట్టుకున్నారు అని. మరి తర్వాత వయసు వచ్చిన తర్వాత మరి తెలిసి వచ్చింది, కమలాలు కూడా అందంగానే ఉంటాయి, బంతి పూలు కూడా అందంగానే ఉంటాయి. చూసే కళ్ళను బట్టి ఉంటుంది. కేవలం గులాబీ పూలే అందం అనుకోవడం పొరపాటు. అలాగే మనుషులు కూడా ఏదో కొద్ది మంది మాత్రమే సన్నగా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు, లేదా లావుగా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు అనుకోవడం పొరపాటు. ఆ మధ్యకాలంలో ఒక అమితాబ్ బచ్చన్ పాట ఉండేది, జిస్కి బీబీ మోటీ హే ఉస్కా భీ బడా నామ్ హే అని. సో అలా లావుగా ఉన్న, సన్నగా ఉన్న అందరూ కూడా అందంగానే ఉంటారు. అట్లాగే భగవంతుడి సృష్టిలో ప్రతి వెజిటబుల్ అందంగానే ఉంటుంది. సన్నగా ఉన్న పొట్లకాయకు డిమాండ్ ఉంటుంది, లావుగా ఉన్న గుమ్మడికాయకు కూడా డిమాండ్ ఉంటుంది. మనిషి శరీరాకృతి కాకుండా వాళ్ళతో ఉన్న సైకలాజికల్ బంధాన్ని బట్టి మీకు వాళ్ళతో లింక్ ఏర్పడుతుంది.